హాయ్ వెల్కమ్ టు ఎనుగుతల మహేష్ ఛానల్. వాళ్ళు ఏం చేస్తుందంటే లడ్లు ఎలా చేస్తారో చూపిస్తూ ఉంటాను, చూడండి. ఫస్ట్ నేనైతే ఇంత శనగపిండి తీసుకుంటున్నా, బాక్సులంతా శనగపిండి తీసుకొని ఇందులో వేసి జల్లించాలి. ఏదన్నా మొత్తం పిండి అనేది గడ్డలు గడ్డలు రాకుండా, మనం కలిపేటప్పుడు గడ్డలు గడ్డలు రాకుండా వస్తుంది ఇళ్ళకి ఇట్లా చేస్తూ ఉంటే. ఏం చేస్తున్నావు చిన్ను? పిండా సరే చెయ్యి, మంచిగా చెయ్యి. లడ్లు అట్లా చేస్తారంట. ఇంకో పిండి అంతా జల్లించుకున్నాము, చూడండి. మంచిగా ఇంత జల్లించుకొని మళ్ళీ ఇళ్ళకి వేసి మనము ఎంత అయిందో దాని కొలత తీసుకోవాలి. షుగర్ తీసుకోవాలి కదా, మళ్ళీ తీసుకొని మళ్ళీ చూపిస్తాను. ఒకటి ఇల్లు వేసేసిన, ఇంకోటి ఇవ్వండి. చూసిరా చక్కెర ఇగో ఇన్ని నీళ్ళు తీసుకుంటున్నా, కానీ ఇన్ని పోయొద్దు. ఏంటంటే చక్కెర మీదే కొంచెం మీదికి నీళ్ళు వస్తాయి కదా, అట్లానే పోయాలి. ఇట్లా కొన్నే పోయాలి నీళ్ళు. కడుక్కపో. ఇట్లా ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు ఎట్లుండే చక్కెర, ఇప్పుడు చూడండి ఎట్లుందో, కరుగుతుంటే. ఇంకొన్ని నీళ్ళు పోద్దాం, ఎందుకంటే మీదికి ఇట్లా తేలాలి నీళ్ళు. ఇట్లా కొంచెం ఇంత నీళ్ళు, కొంచెం ఇంత కొంచెం మీదికి వస్తే చాలు. దీన్ని పాకం పట్టాలి. ఇక మనం తీగ పాకం పడితే చాలు, ముదురు పాకం కాదు, ఉట్టి తీగ పాకం వస్తే చాలు దీనికి. కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడతాను మర్చిపోయి. లో ఫ్లేమ్లో పెట్టి కరిగించి ఒకసారి చక్కెర అంతా కరిగే వరకు మనము ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది అట్లనే పెట్టినామంటే కింద మాడుతుంది. ఇంకా కరిగినాక అది ఇక పడుతుంది కదా పాకము. ఇంకా కరుగుతూ ఉండండి, చూడండి చక్కెర కరుగుతుంది. ఇది కరిగే వరకు మనం శనగపిండి కలుపుదాం. చిటికెడంత ఉప్పు, వంట సోడా, దీన్ని బాగా కలపాలి. కలిపి నీళ్ళు అనేవి కొద్దిగా పోసుకుంటూ కలపాలి మనం. ఇట్లా నాకంటే ఎవరు హెల్ప్ లేరు కాబట్టి నేను పోసుకుంటూ నేనే చేసుకుంటున్నా కాబట్టి మీకు కొంచెం అర్థంగా ఉండొచ్చు. ఇట్లా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టదు, మంచిగా కలుస్తుంది స్వీట్ అనేది, అదే పిండి అనేది. అలా డిజైన్ ఇవ్వతున్నాయి కదా, స్వీట్ అని వస్తుంది నోటికి. ఇట్లా కలుపుతూ ఉండాలి. కడుగుపో, బాత్రూంలో పోయి కడుగుపో నాన్న.
మా చిన్న పిండిగో పిండి అంతా ఇట్లా చేసుకొని చూడండి. పిల్లలతోటి ఏదైనా స్నాక్స్ చేయాలంటే మస్తు కష్టం. పిల్లల్ని పట్టుకొని, అంత పిల్లల్ని పట్టుకొని చేయాలంటే మస్తు కష్టం. ఇంకా చూడండి కరుగుతుంది. మంచిగా కలుపుకోవాలి పిండిని. నా ఏంద్రా ఇంకా ఇట్లా దోశ పిండి కంటే కొంచెం చిక్కగా, మనం దోశ పిండి పట్టినప్పుడు ఎట్లుంటుంది చిక్కగా నీళ్ళు పోయకుండా, ఇంకా అట్లా ఉండాలి. ఇట్లా రావద్దు, ఇంకా కలపాలి బాగా. కలిపితే చిక్కగా అయ్యిద్ది. ఒక 5 నిమిషాల తర్వాత దగ్గరకు అయ్యిద్ది. ఏందిరా అది కడుక్కోపో, బాత్రూంలో కడుక్కోపో. మొత్తం ఆ పిండి అంతా పూసుకున్న పో నాన్న, కడుక్కోపో. బాత్రూంలో వాటర్ని కడుక్కోపో. పునను మమ్మ మంచిది, కడుక్కోపో. ఇంకా దగ్గరికి అవుతుంది చూసిరా, ఇందాక కంటే ఇప్పటికి. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ లడ్లు చేస్తే సజ్జ మీద పెడితే దాచుకొని తీసుకొని తినేది. ఇప్పుడు అది గుర్తుకొస్తుంది నాకు. మా అమ్మ ఇవి కాదు రవ్వ లడ్లు చేసేది. ఇవి ఎప్పుడు తక్కువ, చాలా. కడాయి కొంచెం వేడెక్కాలి. కొంచెం వేడెక్కిందా లేదు చూసుకొని, ఇది పాకం అవుతుంది. ఇక్కడ కరుగుతుంది బెల్లం మెల్లగా. ఇగో నూనె వేడవుతుంది. నూనె వేడి కాగానే ఇంకో ఈ గడిట ఉంది కదా, ఈ గడితోటి వేస్తున్నా. ఇది లాస్ట్కి మా ఆయన వచ్చినాక తీస్తున్న వీడియో. ఇప్పుడు ఎట్లా వేయాలో చూపిస్తా చూడండి. ఆ జల్లె పైకి పెట్టి, జాలిగంట పైకి పెట్టి ఇట్లా మెల్లగా వేయాలి. ఏంటంటే ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి వేయాలి. మెల్లగా వేసి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసేసేయాలి. ఒక 5 సెకండ్స్ 2 సెకండ్స్ ఉన్నప్పుడు తీసేసి ఇంకా వేసేసుకుంటే అయిపోద్ది. అంతే. ఈజీ. బూందీ వేయడం ఈజీయే, కానీ లడ్లు పాకం పట్టడమే కొంచెం కష్టం. వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, రాని వాళ్ళకే కష్టం ఉంటుంది. ఇది బూందీ పైకి తేలినాక ఇట్లా తీసేసుకుంటే అయిపోద్ది. అంతే, ఏముండదు ఆడ. పాకం ఎట్లయిందో చూసుకుందాము. పాకం రెడీ అయినట్టు కొడుతుంది. చూసిరా, అదో తీక భాగం అయింది. ఇంకంతే, బంద్ చేసుకోవాలి మనం. ఇది మరి వేడిగా అంటే మరి క్రిస్పీగా చేసుకోవద్దు. కొంచెం ఇంకో ఇట్లయితే చాలు, తీసేసేయాలి. ఇట్లా వేసి లడ్లో ఇంకొకటి ఏంటంటే శనగపిండిలో పసుపు వేయొద్దు, నల్లగా అవుతుంది బూందీ నల్లగా అవుతుంది, టేస్ట్ అంతా పోద్ది. ఇంకా ఇంత చాలు, ఇక తీసేసేయాలి ఎమ్మటే. అప్పుడే ఇట్లా అవుతుంది చూసిరా. ఇంకోటిగా ఇట్లా అయితే చాలు. ఇంకా పిండి ఉంది కదా, ఇంకా ఇట్లా అయితేనే లడ్డు మంచిగా చుట్టనీకి వస్తుంది. పాకం రెడీ అయిపోయింది కదా, బూందీలు వేసేసిన. బూందీలు వేసేసినాక ఇట్లా ఉంది. బూందీలు వేసినాక ఎమ్మటే చేయొద్దు, కొంచెం ఒక 20 మినిట్స్ ఆగాలి. ఆగి లడ్లు కట్టుకుంటే అయిపోద్ది. డ్రై ఫ్రూట్స్ వేసిన వీడియో తీయలే, మర్చిపోయినా. డ్రై ఫ్రూట్స్ వేసినాక ఇట్లా కలిపినాక 20 మినిట్స్ ఆగి తీస్తే ఇట్లా అయింది. లడ్లు కట్టేది ఎట్లన్నా చూపిస్తా చూడండి. అట్లా కలపాలి, మంచిగా కలిపి దాని తర్వాత దాన్ని కింద మొత్తం అడుగు ఏదన్నా ఉన్నా కానీ నీట్గా
మంచిగా వేయాలి, మొత్తం కలిపేయాలండి. మొత్తం కలుపుతూ ఉంటే మంచిగా అలా కలుస్తూ ఉంటుంది చక్కెరలో. కలిసినాక ఆ గంటకున్నది ఏదైనా ఉన్న తీసేసి ఇక మనము తీసుకోవాలి నెయ్యి. నేను నెయ్యి పెట్టుకుంటున్నా, ఇష్టం నెయ్యి అంటే నెయ్యి, ఆయిల్ అంటే ఆయిల్ పెట్టుకొని దాన్ని ఎంత కావాలంటే అంత తీసుకొని ముద్ద కట్టుకుంటే అయిపోద్ది. ఈజీయే, ఎక్కువ ఏమో హార్డ్ ఏమి ఉండదు. కానీ ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఏంటంటే మనకు కట్టనికి రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కట్టుకోవచ్చు, ఏం కాదు, ముద్ద అవుతుంది. పాకం కరెక్ట్ అయితే ముద్ద మంచిగా పడుతుంది, లడ్డు అనేది మంచిగా వస్తుంది మనకు. చూడండి ఇట్లా కడుతున్నా చూడండి. చిన్న లడ్డు పెట్టిన ఫస్ట్. చూడండి ఇట్లా చేస్తే మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. పెద్దది కట్టిన ఇప్పుడు లడ్డు అనేది చూసిరా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్ని ట్రిప్స్ నేను చెప్పినట్టు కరెక్ట్ యూజ్ చేస్తే కరెక్ట్ వస్తుంది లడ్డు. చూడండి ఫస్ట్ టైం చేసిన వల్ల కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి లడ్డు ఎట్లా వేయాలో చూడండి. చూసిరా లడ్డులు ఎంత పర్ఫెక్ట్గా అయినాయో. నేను చెప్పిన అన్ని ట్రిప్స్ కరెక్ట్ వాడితే కరెక్ట్గా వస్తాయి. ఫస్ట్ చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. లడ్లు ఎలా చేయాలో చూడండి. ఏనుగు తల మహేష్ ఛానల్కి వెళ్ళి చూడండి బూందీ లడ్లు ఎలా చేయాలో.